హాయ్ అండి. ఈరోజు మనం ఎన్నో పోషక విలువలు ఉన్న రాగి పిండితో షుగర్ వాళ్ళు కూడా తినగలిగేలాగా ఈ పూరి అయితే చేసుకుందాం. మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, 2 టీ స్పూన్ సూజీ రవ్వ, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని పిండి ఒకసారి కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి అనేది మరీ గట్టిగా కలపకూడదు, మరీ మెత్తగా కలపకూడదండి. పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పూరీ చేసే సైజులో వీటిని తయారు చేసుకుని కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఈ పూరీ అనేది చేసుకోవాలి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే పైన ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని దులిపేసి వీటిని వేసుకుని ఇలా గరిటతో నొక్కుతూ వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పూరీలు రెడీ అయిపోతాయి. ఇవి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.